రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారిగా తన స్వస్థలమైనటువంటి కాకినాడ విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అడుగడుగున ఘనస్వాగతం అయితే సానా సతీష్ బాబుకి అయితే లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉదయం బయలుదేరినటువంటి ర్యాలీ, అలాగే రాత్రి అయినా సరే ఇంకా కాకినాడలో ర్యాలీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయనకైతే అడుగడుగున ఘనస్వాగతం పలకడమే కాకుండా కాకినాడ వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా డాక్టర్ వింగ్స్ కూడా మొత్తం కాకినాడ సంబంధించినటువంటి ప్రముఖ వైద్యులు అందరూ కూడా ఆయనకైతే స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రముఖమైనటువంటి కాకినాడ చెందినటువంటి ప్రముఖ వైద్యులు అందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆయన రాజ్యసభ సభ్యుడిగా కాకినాడ నుంచి మొదటిసారిగా ఎన్నికై ఆయన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? ఆయన గతంలో ఎన్నో సేవలు చేసినటువంటి సానా సతీష్ బాబు గారు ఇప్పుడు కాకినాడ వస్తున్నారు. ఏ విధంగా ఘన స్వాగతం పలుకుతున్నారు? సానా సతీష్ గారు మాకు చిన్ననాటి నుంచి స్నేహితుడండి. ఆయన కాకినాడ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాజ్యసభకి ఎన్నికై ఏదో ఒక ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా కాకినాడ చేసిన సందర్భంగా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాకినాడలో ఉన్న డాక్టర్స్ అందరం, ఎందుకంటే కాకినాడ ఉన్న ప్రతి డాక్టర్కి ఆయన పరిచయస్తుడు. మా చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన అందరినీ ఆదరంగా అభిమానించే వ్యక్తి. ఏ చిన్న అవసరమైనా తను వెంటనే స్పందించి ఇప్పటివరకు అతను ఎంపీగా అంటే రాజకీయంగా లేకపోయినా కూడా ఏ అవసరమైనా అతను అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఈరోజు ఆయన ఎంపీగా ఎన్నికవడం వల్ల మేమైతే పర్సనల్గా మేము కూడా ఆయనతో పాటు ఏదో ఎంపీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది మాకు. మా కాకినాడ నుంచి ఆయన వెళ్ళడం, కాకినాడ పట్టణానికి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏరియా అంతటికి తను ఇంకా అభివృద్ధి చేస్తాడని చాలా ఒక ఒపీనియన్తో ఎదురు చూస్తున్నాం ఆయన గురించి. ఆయన్ని ఇప్పుడు నైట్ అయినా ఆయన మీట్ అవ్వడానికి వచ్చాం. మేము అందరం కాకినాడ డాక్టర్స్ అందరూ వచ్చి ఆయనకి మా శుభాకాంక్షలు తెలపాలని ట్రై చేస్తున్నాం. ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఇప్పుడు ఏ సేవలు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే మాకు కాకినాడకి మెడికల్గా అండి, మెడికల్ కాలేజ్ ఇంకా దానికి అవసరాలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అవి ఉన్నాయి. ఇప్పుడు కాకినాడ రామ్కో తరఫున రామ్ఖాన్ అని ఒక యూనియన్ నార్త్ అమెరికా అసోసియేషన్, రంగనాయకుల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది. వాళ్ళందరూ కలిపి ఎంసీహెచ్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మేము అందరూ డొనేట్ చేసి దానికి. అట్లాగే కాకినాడకి ఒక సెపరేట్ ఇన్స్టిట్యూట్ లాగా ఒక ఆల్మోస్ట్ ఒక నిమ్స్ లాగా, హైదరాబాద్లో నిమ్స్ లాగా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎయిమ్స్ లాగా అలాంటి ఇన్స్టిట్యూట్ ఏమన్నా కాకినాడకు ఒకటి తీసుకొస్తే ఉభయ గోదావరి జిల్లాలకి అది ఎంతో ఉపయోగపడుతుంది. అది మేము కూడా పర్సనల్గా మేము ఫ్రమ్ రంగరాయ మెడికల్ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున మేము కూడా దాన్ని సపోర్ట్ చేసి మేమందరం కూడా ఎంతో కొంత డొనేట్ చేసి ఆయన ద్వారా మేము ఈ కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా చేయడానికి మా వంతు సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఆనంద్ అండి, రామ్కోజ ప్రెసిడెంట్, రంగరాయ మెడికల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. చెప్పండి, సార్ వస్తున్నారు ఈరోజు, సానా సతీష్ గారు కాకినాడ వచ్చేస్తున్నారు. ఎలా ఉంది సార్ మొత్తం ఏ విధంగా ఘన స్వాగతం? ఒక విద్యావంతుడు, స్నేహపాత్రుడు అయినటువంటి సతీష్ గారు మన ఏరియా నుంచి రావడం, అలాగే కొత్త ప్రభుత్వం అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అది ట్రై చేస్తున్నప్పుడు కేవలం వ్యవసాయ ఆధారితంగా ఉంది కాకినాడ. ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ కాలేజెస్, అలాగే సాఫ్ట్వేర్ పార్క్స్ అవన్నీ డెవలప్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన వ్యక్తిగా, ఒక ఇంజనీర్గా ఆయన బోల్డ్ చేయగలరని మేము ఎదురు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన ప్రధానంగా ఇప్పుడు గతంలో ఎన్నో అందరూ కూడా సుపరిచితులు, కానీ ఆయన గతంలో ఎంపీగా అవదాన్ని ట్రై చేశారు. కానీ ఇప్పుడు ఆయన చేసినటువంటి సేవలకు ఇప్పుడు గుర్తించి కోట ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏ విధంగా ఇక్కడ కాకినాడలో ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అంటే సార్ చెప్పినట్టు కాకుండా ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఆల్రెడీ స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసిన కాకినాడకి ఒక డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాకినాడ వాణి ఢిల్లీలో వినిపిస్తుందండి. మీకు తెలియదే ఉంది, అప్పర్ హౌస్ అనేది, రాజ్యసభ అనేది చాలా గౌరవనీయమైన పోస్టు. సో దాంతో వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన చాలా డెలివర్ చేయగలరని అనుకుంటున్నాం. చాలా ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి ఎంపీగా, రాజ్యసభగా ఎలక్ట్ అవటం, అది ఏకగ్రీవంగా, అది మా చాలా ఆనందకరమైన విషయం. అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెటర్ డెవలప్మెంట్ ఆఫ్ కాకినాడ ఇన్ ఎడ్యుకేషన్ వైజ్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా మొత్తం కాకినాడ వాసులే కాకుండా ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు, డాక్టర్లు, అలాగే రంగరాయకు సంబంధించిన వైద్య బృందం మొత్తం అందరూ కూడా ఆయన రాకనైతే పూర్తిగా స్వాగతిస్తున్నారు. ఆయన ఈ విధంగా రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం, అలాగే ఆయన గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరికీ సుపరిచితుడు. ఈ విధంగా మళ్ళీ రాజ్యసభలో, ఈ యొక్క చట్టసభలో తన వాణిని వినిపించేందుకు కాకినాడకు సంబంధించిన పలు అభివృద్ధి, డెవలపింగ్ ఏ విధంగా ఉండాలి, అలాగే వైద్యానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, ఆ విధంగా తన అయితే కృషి
కృషి చేస్తారని మా అంతా కూడా ఎంతో నమ్మకంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆయన అయితే ఈరోజు రాజ్యసభ సభ్యునిగా కాకినాడ రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఆయనకు పూర్తిగా మన హృదయపూర్వక ఆయనందరికీ కూడా స్వాగత శుభాంజలి పలుకుతున్నామంటూ అందరూ కూడా కాకినాడకు సంబంధించిన ప్రముఖ వైద్యులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.